తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాల సమయమందు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా సువార్త ప్రకటించడానికి వెళ్తున్న ప్రతి చోట విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మమ్మలను మీ కుటుంబ సభ్యులుగా, మీ సొంత అన్నగా, మీ సొంత అక్కగా, మీ సొంత తండ్రిగా, మీ సొంత కుటుంబీకులుగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచుకొని మా కొరకు మానక ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా నిండు మనసుతో నా శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అందించబడుతున్న ఈ వర్తమానాలు కొన్ని వేల మంది ప్రజలకు ఆశీర్వాద కారణంగా, ఆదరణకరంగా, హృదయాలు తేలిపోయేటట్లుగా ఉన్నాయి, నెమ్మదిచ్చేటట్లుగా ఉన్నాయని అనేక మంది సంతోషంగా తెలియచేస్తున్నారు. మంచిది. చాలాసార్లు మానవ జీవితంలో మేము ఆయా చోట్లకు వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్పే మాటలు వింటూ ఉన్నప్పుడు కాస్త హృదయంలో బాధ, దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఏంటయ్యా సమాచారం అంటే, మా ఇంట్లో సాతాను క్రియలు అధికమైపోయాయి, సాతాను బహుబలంగా మా ఇంట్లో పనిచేస్తున్నాడు, మా యవ్వన బిడ్డలను సాతాను పట్టుకున్నాడు, మా భర్తను సాతాను చెరపట్టాడు, మా ఇల్లు సాతాను ఆధిపత్యం కింద నలిగిపోతుంది. ఈ సాతాను క్రియలను జయించాలంటే మేమేం చేయాలి? ఏం చేస్తే ఈ సాతాను క్రియలు మేము జయించగలుగుతాం అని చాలా మంది కుటుంబాలు సాతాను కార్యాల చేత నలిగిపోతూ విడుదల కోసం ఏడుస్తూ ఉన్నారు. అయితే ఒకటి ముందు గమనించండి, సాతాను క్రియలు ఎలా ఉంటాయి? అర్థమైందండి? సాతాను క్రియలు ఎలా ఉంటాయి? రెండవది, ఆ సాతాను క్రియలను ఎలా జయించాలి? సాతాను క్రియ అంటంతో సహజంగా మన మైండ్లో ఉన్న పిక్చర్ ఏంటంటే, సాతాను క్రియలు కలిగినోడు పళ్ళు పొట్టమని కొరుకుతా, గుడ్లు ఉరివురివురు చూస్తా, పెద్దగా కేకలేస్తా, జుట్టు ఎర్రబోసుకొని వికృతంగా అరుస్తూ కేకలేస్తాడు అని సహజంగా మనకుండే అభిప్రాయం. అలాగని అట్లా ఉంటేనే సాతాను క్రియ అని చెప్పడానికి వీల్లేదు. సైతాను గడు కొన్నిసార్లు సైలెంట్గా పనిచేస్తాడు, వైలెంట్గా పనిచేస్తాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, గొప్ప దైవజనులు సాతాను క్రియలు ఎట్లా ఉంటాయో 2 రకాలుగా పోలుస్తారు. ఒకటి, సాతాను గర్జించే సింహంలాగా మన మీదకి వస్తాడట. రెండోది, సర్పంలాగా సాతాను దాడి చేస్తాడట. చెప్పండి, సింహం గర్జిస్తా వస్తుందా, సైలెంట్గా వస్తుందా? గర్జిస్తూ వస్తుందా? సింహం గర్జిస్తా వస్తుంది. అదే సర్పం సైలెంట్గా వస్తుంది. శబ్దం రాదు, గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా వచ్చి కాటేసి వెళ్ళిపోతుంది. సాతాను కూడా కొన్ని సందర్భాలు సాతాను క్రియలు ప్రస్ఫుటంగా కళ్ళకు కనపడేటట్లుగా ఉంటాయి. రెండవ రకం సైతాను క్రియలు ఉన్నాయి, చూసారా? అవి కళ్ళకు కనపడవు, కానీ ఈ సాతాను క్రియ అని ఆత్మ సంబంధమైన వ్యక్తులే గుర్తుపట్టగలుగుతారు. సాతాను క్రియలు ఎట్లా ఉంటాయో, సాతాను ఒక వ్యక్తిని, ఒక ఒంటిని, ఒక ఇంటిని, ఒక సంఘాన్ని స్వాధీనపరుచుకుంటే ఆ స్థలంలో ఏం జరుగుతాయో సాతాను క్రియలను గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి, గనుక ఎవడును వాడిని సాధు చేయలేకపోయిను,
వాడు ఎల్లప్పుడూ రాత్రింబవలు వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోను కొండల్లోను ఆ, కేకలు వేయచ్చు కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకోవచ్చు. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చుండెను. విన్నారు కదా ఈ మాట. సాతాను ఇది బహిరంగంగా కనపడుతుంది. సాతాను పట్టిన ఈ మనుషుడు బహిరంగంగా చేస్తున్న పనులు ఏంటంటే 5 రకాల పనులు. నంబర్ 1, వాడు ఇంటిలో ఉండేవాడు కాదు, సమాధుల్లో వాసం చేసేవాడు. నంబర్ 2, వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసిన వాటిని తెంచుకొని తుత్తునీళ్లు చేసుకొని ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళేవాడు, ఏది చేయాలంటే అది చేసేవాడు. రెండవది, ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. మూడవది, లోకస్వార్తలో కూడా ఉంటుంది. నాలుగవది, ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు కేకలు వేస్తా ఉండేవాడు. ఐదవది, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు అని రాసి. వాక్యం వింటున్న బిడ్డలారా, సైతాను క్రియ వైలెంట్ గా, అంటే కంటికి కనపడేటట్లుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. ఇదే సాతాను కొందరి జీవితంలో సైలెంట్ గా, అది సర్పంలాగా ఎట్లా పనిచేస్తాడో చెప్పమంటారా? వీడు మొట్టమొదట వాని పాదాలు ఎంట ఉండేవి కాదు, సమాధుల్లో సంచరిస్తూ ఉండేవాడట. సంచరించడమే కాదు, సమాధులలో వాసం చేసేవాడు అని రాసింది. కొంతమంది యవన బిడ్డలు చూడండి, ఇప్పుడు చూసిన కొంతమంది యవన బిడ్డలు చూడండి, ఇంట్లో ఉండరు. ఇంట్లో ఉండరు. ఎక్కడ ఉంటారు? ఎప్పుడు చూసినా బజార్లోను, బస్ స్టాండ్లోను, పార్కుల దగ్గర, రోడ్డు మీదో, ఏమండి రహదారుల మీదో, ఎప్పుడు బయటే ఉంటారు. ఇంటికి ఎప్పుడు వస్తారు? భోజనం చేసేటప్పుడు వస్తారు, ఏదో కాసేపు పండుకోటానికి వస్తారు. తర్వాత అంతా ఎక్కడుంటారు? ఎంట వాళ్ళ పాదాలు ఉండవు, ఎప్పుడు అటు ఇటు సంచరిస్తూ ఉంటారు. ఇది సైతాను క్రియ అని కొంతమందికి అర్థం కాదు. సైలెంట్ గా సైతాన్ ఇట్లా పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీలలో కూడా పౌలు గారు అంటాడు, స్త్రీ ఇంటిండ్రా తిరుగులాడున్నదై ఉండకూడదు అని రాసి ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఎట్లుంటారో తెలుసా? భర్త అట్లా డ్యూటీకి వెళ్ళటంతో ఇక అక్క కూడా డ్యూటీకి బయలుదేరింది. అక్కకుండే డ్యూటీ ఏంటి? ఆ ఇంటికి వెళ్ళి కాసేపు ముచ్చట్లాడి, ఈ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు ముచ్చట్లాడి, ఆ అమ్మట్ట ఈ అమ్మట్ట, ఆయనట్ట ఈయనట్ట అని లోకంలో ఉన్న పెంటంతా పోగేసుకొని భర్త వచ్చే టయానికి అక్క కూడా డ్యూటీ ముగించుకొని వస్తుంది. అక్క డ్యూటీ ఏంటి? ఇంటింటా తిరగటం, ఎల్లెమ్మడి తిరగటం. అట్లా ఉండకూడదు. ఎందుకు కొంతమంది అట్లుంటారంటే, అది సైలెంట్ గా సాతాను చేసేటువంటి పని. సాతాను గాడు కూడా నికరంగా ఒక చోట ఉండలేడు. సైతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సైతాన్ని అడిగాడు, సైతానా ఎక్కడి నుంచి వచ్చావు అని. సైతాన్ గారు నవ్వుతా అని ఉంటాడు, అయ్యా నాకు పర్మనెంట్ గా ఒక అడ్రస్ ఉంటుందా ఏంటయ్యా, నేను భూమి మీద అటు ఇటు సంచరిస్తా వచ్చానయ్యా అంటాడు. దయ్యం ఒక యవనస్తునిలో పనిచేస్తే వాని పాదాలు ఎంట నిలవు. ఎప్పుడు రోడ్ల మీద, బజార్ల మీద, బస్ స్టాండ్ మీద, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. తమ్ముడు, నిలకడ లేనిటువంటి నీ జీవితం అది ఒక సాతాను క్రియ అని ప్రభు పేరిట నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఎంట నిలవని వాడు ఎక్కడ వాసం చేస్తున్నాడట? సమాధుల్లో. సమాధి మీరు అనొచ్చు, ఏమండి నేను ఎప్పుడు సమాధుల్లో తిరగలేదండి, సమాధి దగ్గరికి ఎప్పుడో ఎవరైనా చచ్చిపోతే వెళ్ళే గాని వెళ్ళినా ఒక అర్ధగంట ఉండి వెంటనే వచ్చానండి అని అంటారా? సమాధి అంటే చచ్చిన వాళ్ళకు గుర్తు కదా. చచ్చిన వాళ్ళను ఎవరు అని దేవుడు అన్నారో ఎఫెసు పత్రికలో పౌలు గారు అంటారు, పాపము చేత అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా. అంటే చచ్చిపోవటం అంటే పాపం చేసే ప్రతివాడు చచ్చిన వాడే, అపవిత్రతలో బ్రతికే ప్రతివాడు చచ్చినటువంటి వాడే. అంటే వీడు ఎక్కడున్నాడు? చచ్చిన వాళ్ళతో ఉన్నాడు. ఒక వ్యక్తిలో
దయ్యం పనిచేస్తే ఆ దయ్యం పనిచేసే వ్యక్తి తాగుబోతులతోనే తిరుగుబోతులతోనే తిరుగుతాడు, వ్యభిచారులతో, దేవునికి ఆయాసకరమైన వ్యక్తులతోనే ఆ వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. యవన బిడ్డ, ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు లోకస్తులతో తిరుగుతున్నావా, భక్తిహీనులతో తిరుగుతున్నావా? గమనించు, ఇదొక సాతాను క్రియ అని ఆలోచించు. రైట్. రెండవది, సాతాను సైలెంట్ గా ఎట్లా పనిచేస్తాడో రెండో మాట చెప్తాడు. ఎవడు వానిని సాధుపరచలేకపోయాడు. చేతులకు సంఖ్యలు వేసిన, కాళ్ళకు సంఖ్యలు వేసినంతసేపు బాగానే ఉంటాడు. తర్వాత వాటిని తెంచుకొని తుత్తునీలుగా చేసుకుంటా ఉంటాడు. సాతాను చూసారా, తుత్తునీలుగా చేసుకొని వాటిని తెంచేసుకుంటాడు. చాలాసార్లు నీ జీవితంలో కూడా ఈ సెల్ ఫోన్ ముట్టకూడదు. ఈ మధ్య సెల్ ఫోన్తో ఎక్కువ సమయం నేను గడుపుతా ఉన్నాను. వాట్సాప్ స్టేటస్లని, యూట్యూబ్లో అవి ఇవని, నా విలువైన సమయాన్ని లోకపు వార్తల దగ్గర, సెల్ ఫోన్ దగ్గర గడుపుతున్నాను. అమ్మో, ఇక ఈ రోజు నుంచి నేను ఫోన్ ఎక్కువగా వాడకూడదు. వాక్యం వినేటప్పుడు, బైబిల్ చదువుకునేటప్పుడు, ఏవైనా విలువైన విషయాలు ఫోన్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అప్పుడే నేను ఫోన్లో మాట్లాడతా అని వాక్యం విన్న తర్వాత చేతులకు సంఖ్యలు వేసుకుంటారు. చేతులకు సంఖ్యలు వేసుకొని ఇక వాక్యం చదువుదామని కూర్చుంటారు. 2-3 వచనాలు చదివిన తర్వాత మరలా చెయ్యి ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఫోన్ ముట్టుకుంటాడా? చూస్తాడు. ఒక 10 నిమిషాలు చూసిన తర్వాత అరే రే 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 నేను ఫోన్ అట్లా వాడకూడదు అనుకున్నానే, ఎందుకు వాడాను అని పక్కన పెడతాడు. అంటే చేతులకు సంఖ్యలు వేసుకుంటున్నాడు, మరలా వాటిని తెంచేసుకుంటున్నాడు. మీకు తెలుసా, ఇది ఒక సాతాను క్రియ. ఇట్స్ ద అటాక్ ఆఫ్ డెవిల్. నిజమే, చాలాసార్లు దాన్ని ముట్టుకోకూడదు. నో, సిగరెట్ ముట్టుకోకూడదు. ప్రాణాన్ని బెగబెట్టావు, చేతులకు సంఖ్యలు వేసుకున్నావు. ఆ ఆల్కహాలిక్ షాప్కు వెళ్ళకూడదు. అమ్మో, మత్తు పదార్థం యొక్క మీద నేను తీసుకోకూడదు. కాళ్ళకు సంఖ్యలు వేసుకున్నావు. ఒకరోజు సంఖ్యలు వేసుకున్నావు, 2 రోజులు సంఖ్యలు వేసుకున్నావు, 3వ రోజు ఏం చేస్తున్నావు తెలుసా? వేసుకున్నటువంటి ఆ సంఖ్యలను తెంచుకొని తుత్తునీలుగా చేసుకొని ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నావో అక్కడికి వెళ్తున్నావు. తమ్ముడు, నీ కన్నుకు సంఖ్యలు ఉండాలి, నీ నాలుకకు సంఖ్యలు ఉండాలి, నీ చేతులకు సంఖ్యలు ఉండాలి, నీ కాళ్ళకు సంఖ్యలు ఉండాలి, నీ హృదయపు ఆలోచనలకు సంఖ్యలు ఉండాలి. ఒకవేళ ఈ మధ్య నీ జీవితంలో ఏది ఆలోచించకూడదో అది ఆలోచిస్తున్నావా? సాతాను దాడి చేస్తున్నాడు, జాగ్రత్త. ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నావా? సాతాను దాడి చేస్తున్నాడు, జాగ్రత్త. ఏ విషయంలో కూడా నియంత్రణ లేని వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. తిండి విషయంలో నియంత్రణ లేని వాడిగా. కొంతమంది చూడండి, తింటానే ఉంటారు. రోజుకు 5 పూటలు తినేవాళ్ళు ఉన్నారు. ఇక వాడు బ్యాటింగ్ కూర్చున్నాడంటే 2 ప్లేట్లు అయిపోవలసిందే. కారణం ఏంటో చెప్పమంటారా? అతిగా తినటం ఇదొక దయ్యపాత్మ. కొంతమంది ఉంటారు అసలు తినరు. తిను అన్నా కానీ ఎట్లా నోరు బిగపడతారు తెలుసన్నా? తినకపోవటం కూడా ఇదొక దయ్యపాత్మ. కొంతమంది చూడండి 24 గంటలు నిద్రపోతానే ఉంటారు. కుంభకర్ణుడి చెల్లెలు కాదు అక్కలకలాగా కొంతమంది బ్రతుకుతారు. విన్నారా? విపరీతమైన నిద్ర. కారణం ఏంటో చెప్పంటారు, అది ఒక దయ్యపు చేష్ట. కొంతమంది ఉంటారు అసలు నిద్రపోరు, రాత్రిపూట కూడా ఎట్లాగే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? అది ఒక దయ్యపు చేష్ట. నిద్ర పట్టిన బిడ్డలారా, అమ్మో నాకు దయ్యం ఉందేమో అని అనుకోవద్దు, కంగారు పడొద్దు. ఇవి దయ్యపు క్రియలు. ప్రతి దానికి ప్రభు బిడ్డలు సంఖ్యలు వేసుకోవాలి. చూపుకు సంఖ్యలు వేసుకోవాలి, నోటికి సంఖ్యలు వేసుకోవాలి, నాలుకకు సంఖ్యలు వేసుకోవాలి.
ఒకడు తన్ను తాను సాధుపరుచుకోలేకపోతున్నాడు అంటే కారణం ఆ వ్యక్తి లోపట తెలియకుండా దయ్యపు ఆత్మ పరిపాలన చేస్తుంది. మూడోది, వాడు ఒంటి మీద బట్టలు ఉంచుకోడంట. విన్నారా? బట్టలు తీసేసి తిరగాలనుకుంటాడు, లేదా బట్టలు చింపుకొని చిరిగిపోయిన బట్టలతో ఉండాలనుకుంటాడు. ఈ కాలంలో కూడా చూడండి, ఎక్కువగా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది యవ్వన బిడ్డలు. ఎందుకు అనుకుంటున్నారు? అది ఒక దయ్యపు చేస్తానా? వీళ్ళు అనుకుంటున్నారు ఫ్యాషన్ అని. ఇప్పుడు ఒకప్పుడు ప్యాంటు చిరిగిపోయినా, నెక్కర్ చిరిగిపోయినా, రే 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 ప్యాంటు చిరిగిపోయిందిరా, సిగ్గుపోద్దురా నీకు అని అనుకునేవాడు. ఒకప్పుడు ప్యాంటు చిరిగిపోతే సిగ్గు. ఇప్పుడు చూడండి, ప్యాంటు చిరిగిపోవటమే అదేదో హైఫై అనుకుంటా ఉన్నారు. కొంతమంది చూడండి, ఒంటి మీద బట్ట సరిగ్గా వేసుకోరు, శరీరాన్ని బట్టతో చక్కగా కప్పుకోరు, శరీరం బయట కనపడేటట్లుగా అశ్లీలమైన వస్త్రధారణతో కొంతమంది బ్రతుకుతారు. కారణం ఏంటో చెప్పంటారా? అది ఒక దయ్యపు ఆత్మ. విన్నారా ఈ మాట? శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా కొంతమంది ఎక్స్పోజింగ్ చేస్తారు. ఒంటి మీద ఒకడు బట్టుంచుకోకపోవటానికి కారణం ఏంటంటే, సమాజం మధ్యలోకి వెళ్ళినప్పుడు శరీరపు అవయవాలు బయట కనపడేటట్లుగా ఒక వ్యక్తి వస్త్రధారణ ధరిస్తున్నాడంటే కారణం ఆ వ్యక్తి లోపల దయ్యపాత్మ పరిపాలన చేస్తూ ఉంది. ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవి దయ్యపు చేష్ట. నాలుగవది, ఏదో ఉదయం ఒక్కసేపు ఒక 5 నిమిషాలు, ఎప్పుడు రాత్రి ఒక 5 నిమిషాలు అట్లా క్యాకులేటింగ్ కాదు, రాత్రి బవళ్ళు ఎప్పుడు కేకలేస్తా ఉండేటువంటి వాడు. కొన్ని కుటుంబాల్లో చూడండి, ఇళ్లలో ఎప్పుడు గొడవలే, అరుపులు పెడదొబ్బలే, అరుపులు కేకలే. భార్య మీదకి భర్త, భర్త మీదకి భార్య, అత్త మీద కోడలు, కోడల మీదకి అత్త, తల్లిదండ్రుల మీదకి పిల్లలు, పిల్లల మీదకి తల్లిదండ్రులు, చివరికి సంఘాల దగ్గరకు వచ్చేసరికి కూడా ఈ విశ్వాసి మీద ఆ విశ్వాసికి, ఆ విశ్వాసి మీద ఈ విశ్వాసికి, కాపరి మీద విశ్వాసులు, విశ్వాసుల మీద కాపరి. కొన్ని చోట్ల చూడండి, ఎప్పుడు కేకలు, అరుపులు, పెడదొప్పులు. ఒక ఇంటిలో ఎప్పుడు గొడవలు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? సాతాను క్రియ, సాతాను క్రియ. మనుషులు మనస్మర్థలు వస్తాయా రావా? వస్తాయి. అయితే ఎప్పుడైనా మన మధ్యలో మనస్మర్థ వస్తే బైబిల్లో రాయబడిన మాట, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలి. చెల్లి, మనుషులం కదా, నీ భర్తతో నీకు అసమాధానం వస్తుంది అప్పుడప్పుడు, నీ భార్యతో నీకు అసమాధానం వస్తుంది అప్పుడప్పుడు. కానీ ఉదయం గొడవ జరిగితే సాయంత్రం కల్లా మనం సమాధాన పడాలి. సాయంత్రం కల్లా సమాధాన పడకుండా ఆ రాత్రి కూడా భార్యాభర్తలు మీరు మాట్లాడుకోకుండా మనస్మర్థతో మీరు పండుకున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాతాను ఇంట్లో పనిచేస్తున్నాడు. గ్రహించండి. కొంతమంది భార్యాభర్తలు వారాల తరబడి మాట్లాడుకోరు. ఆ తమ్ముడు నవ్వుకుంటున్నాడు, మేము నెల నుంచి మాట్లాడుకోవట్లేదు అన్నట్టుగా అనండి. కొంతమంది నెలలు బట్టి నెలల తరబడి మాట్లాడుకోరు. కారణం ఏంటంటే అది సాతాను క్రియ, సాతాను క్రియ. గ్రహించండి. కొంతమందికి చూడండి, విపరీతమైన కోపం. కూరలో ఉప్పు ఎక్కువైందా ప్లేట్ గెరాటేసేస్తాడు. తినే అన్నం వేసి ముఖానికి వేసి కొడతాడు. అంత విపరీతమైన కోపం తమ్ముడా నీకెందుకుందో తెలుసా? సాతాను క్రియ, సాతాను క్రియ. అమ్మేదైనా ఒక మాట అంటంతో గుడ్లు ఉనివిరివిలు నువ్వు చూస్తున్నావంటే సాతాను క్రియ అని గ్రహించు. ఆఖరి మాట చెప్పి ఆ సాతాను క్రియలకు పరిష్కారం ఏదో మీతో పంచుకుంటాను. ఐదవదిగా, వాడు రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. వాడిని ఎవరూ గాయపరచట్లా,
వాడు తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు. నిజమే, ఈరోజు మనుషులు వారి చేతులారా వారిని వారే నాశనం చేసుకుంటున్నారు. స్మోకింగ్ చేసి చేసి ఊపిరితిత్తులు క్యాన్సర్ తెచ్చుకుంటున్నాడు. తాగి 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 లివర్కి డిసీజ్ తెచ్చుకుంటా ఉన్నాడు. లివర్ ఎవరు పాడు చేశారు? వాడు తన ఆరోగ్యాన్ని తన చేతులారా తనను తానే పాడు చేసుకుంటా ఉన్నాడు. మీరు నమ్ముతారా? ఆ మధ్య ఒక అతను ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, అయ్యా క్రికెట్ బెట్టింగ్ లో 17 లక్షల రూపాయలు నేను పోగొట్టుకున్నానయ్యా. ఏ వ్యాపారం చేసి పోగొట్టుకున్నావయ్యా? ఏ వ్యాపారంలో నష్టపోయి నువ్వు పోగొట్టుకున్నావు అంటే, లేదు లేదు లేదు, వ్యాపారం చేసి నేను నష్టపోలేదు, క్రికెట్ బెట్టింగ్. ఎవరు పెట్టారయ్యా క్రికెట్ బెట్టింగ్ లో? నేనే పెట్టానయ్యా. వాక్యం ఉంటున్న పెట్టారా? ఎంత పోగొట్టాడు? 17 లక్షల రూపాయలు. అయ్యా నీ నెల జీతం ఎంత అయ్యా? 50,000. నేను నా భార్య కష్టపడి 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈ 17 లక్షల రూపాయలు దాచిపెట్టేవయ్యా. ఈ 17 లక్షల రూపాయలు జస్ట్ 17 రోజుల్లో మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టానయ్యా. ఎందులో? బెట్టింగ్. మరి ఇప్పుడు ఏమంటావయ్యా? ఎంతకి? ఇది నా భార్యకి తెలిస్తే బ్రతకలేదయ్యా, అలాగని నా భార్యకి చెప్పలేనయ్యా. ఆలోచించి ఆలోచించి ఇప్పుడు నా పరిస్థితి ఏమైందో తెలుసా? నాకు బీపీ వచ్చిందయ్యా. నా వయసు జస్ట్ 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు. అయ్యా బీపీ ఎలా వచ్చింది? నేను పోగొట్టుకున్న ఈ డబ్బును గురించి నా భార్యకి ఎట్లా చెప్పాలి? అర్థం కావట్లేదయ్యా. ముగింపులో ఏమన్నాడు తెలుసా సహోదరుడు? అది చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, బ్రతకాలని లేదు. చచ్చిపోదాం అనుకుంటున్నాను కానీ నా కూతుర్లు ఇద్దరు గుర్తొస్తున్నారయ్యా. ఆ పిల్లలు అనాథలైపోతారేమోనని ఓర్చుకుంటున్నానయ్యా. నేనంట, ఈ వ్యక్తి జీవితాన్ని ఎవరు గాయపరిచారు? బయట వాళ్ళు ఎవరు గాయపరచలా. వాడు తను తానే గాయపరుచుకున్నాడు. ఎందుకు ఒకడు తను తానే గాయపరుచుకుంటాడు తెలుసా? ఇట్స్ ద అటాక్ ఆఫ్ డెవిల్, సాతాను యొక్క క్రియ. 5 విషయాలు విన్నారు కదా. మీరు ఈ సాతాను క్రియలు లయపరచాలంటే ఏం చేయాలి? ఏంటి సాతాను క్రియలు? నంబర్ 1, సమాధుల్లో వాసం చేస్తాడు. నంబర్ 2, ఎవడూ వానిని సాధుపరచలేడు. నంబర్ 3, దిగంబరిగా ఉంటాడు. నంబర్ 4, రాత్రింబవళ్ళు కేకలు వేస్తాడు. నంబర్ 5, రాళ్లతో తను తాను గాయపరుచుకుంటాడు. ఇలా సాతాను కొంతమంది జీవితాల్లో సింహంలాగా వస్తాడు, గర్జిస్తా. మరి కొందరి జీవితాల్లో సర్పంలాగా సైలెంట్ గా పనిచేస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ ఇంట్లో సాతాను ఎట్లా పనిచేస్తున్నాడు? అయ్యా నిజమే, కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా సాతాను కూడా మా జీవితంలో పనిచేస్తున్నాడు. మరి సాతాను క్రియలను జయించాలంటే ఏం చేయాలి? ఒక విలువైన, మరి సైతాను క్రియలు జయించాలంటే ఏం చేయాలి? 2 విలువైన మాటలు చెప్తాను. ఇది గనక మీరు చేయగలిగితే సాతాను మీ జాడల్లోకి రాకుండా దేవుడు కృప చూపించును గాక. ఈ సాతాను క్రియలు నా ఇంట్లో లయమైపోవాలంటే నేనేం చేయాలి? మీరు, నేను, లోకంలో ఏ మనుషుడైనా చేయాల్సిన 2 ప్రాముఖ్యమైన కార్యాలు. నంబర్ 1 చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. విన్నారా? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దైవజనమ, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారో నీకు తెలుసా? నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలు లయము చేయటానికే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. ఈ శానాదయ్యం పట్టిన వాడు ఈ స్థితిలో ఉంటే యేసు ప్రభు వారు వారిని ఎదుర్కొంటా ఉన్నాడు.
యేసు ప్రభువును చూడటంతో ఆ దయ్యం యేసయ్య గద్దించిన తోడనే విలవిలలాడుతూ వాడిని విడిచి వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఈ ఉదయకాలమందు నీ ఇంటిలో యేసయ్య ప్రత్యక్షమగునుగాక. నీ సంసారంలో యేసయ్య ప్రత్యక్షమగునుగాక. నీకు నీ భర్తకు మధ్య సమాధానం లేకుండా చేస్తున్న ఆ దురాత్మ పారద్రోలబడినట్లుగా, నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ పాతాళంలో తొక్కివేయబడినట్లుగా ఈ ఉదయకాల సమయమందే రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ ఇంటిలో ప్రత్యక్షమగునుగాక, నీ ఒంటిలో ప్రత్యక్షమగునుగాక. ఆయన ప్రత్యక్షమైతే అపవాది క్రియలు లయపరచబడతాయి అంటాడు. ఏమి లయపరచబడతాయి? ఒకవేళ కొన్ని సంవత్సరాల నుంచి అపవాది చేత నువ్వు శోధించబడుతున్నావేమో, కొన్ని సంవత్సరాల నుంచి అపవాది క్రియలు నీ ఇంటిలో విలయతాండవం ఆడుతున్నాయేమో, కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో సాతాను నీ కుటుంబంలో వాడు చెలరేగిపోతా ఉన్నాడేమో, యేసుక్రీస్తు నామం పేరిట సాతాను క్రియలు నాశనం చేయబడినట్లుగా దేవుని కుమారుడు నీ ఇంటిలో ఆయన ప్రత్యక్షమగునుగాక. రెండవది, ఆ అపవాది క్రియలను మనం జయించాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని రాసింది. దేవునికి లోబట్టం అంటే ఏదో దేవుని ఫోటో ముందు పెట్టుకొని చేతులు ఇట్లా కట్టుకొని ఇట్లా తలకాయ వంచటం అని అనుకున్నారా? నో. దేవునికి లోబట్టం అంటే దేవుని వాక్యానికి లోబట్టమే దేవునికి లోబట్టం. ఎందుకు? మన జీవితంలో వాక్యమే మనకు దేవుడు. ఆమేన్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే మనకు దేవుడు. విన్నారు కదా ఈ మాట? వాక్యమే మనకు దేవుడు. వాక్యానికి నువ్వు లోబడితే దేవునికి లోబడినట్టు. దేవునికి లోబడే వ్యక్తుల మీద సాతాను దాడి చేయడు, ముట్టడు, ముట్టలేడు. ఆఖరి మాట చెప్తాను. యేసు ప్రభు వారు అంటారు కదా, ఇలాంటివి ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారానే సాధ్యము అని. నీ ఇంట్లో ఏ దయ్యపు క్రియ పనిచేస్తున్నా, సాతాను ఏ కోణంలో చెలరేగుతున్నా, నమ్ము, మోకరించి ప్రార్థించే, ఉపవసించి ప్రార్థించే. ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటి నిలుబడి చేస్తున్న దయ్యపు చేష్టలు, నీ పిల్లల నిలుబడి చేస్తున్న దయ్యపు చేష్టలు అవి పారిపోయేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నమ్ము ఈ మాట. అపవాది క్రియలు నీ ఇంటిలో లయపరచడానికే ఈరోజు దేవుడి వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. నీ పిల్లల నిలుబడి చేస్తున్న దయ్యపు చేష్టలు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళేటట్లుగా చేయటానికే దేవుడు ఈరోజు ఈ వాక్యం వినిపించాడు. నిశ్చయంగా ఈ మాట మన సంఘాలలో, మన కుటుంబాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్న వాక్యం కనీసం ఒక 100 మందికైనా మీరు షేర్ చేయండి. మీతో పాటు అనేక మంది విని ఆత్మలో బలపడినట్లుగా పురికొల్పాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాం. మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీ దాసు నిలబెట్టుకొని అపవాది వేసే బాణాలు, వాడి క్రియలు, మానవ జీవితాల్లో జరిగించేటువంటి ప్రతి శోధన, నష్టం అన్నిటిని గురించి కూడా మీ దాసు నిలబెట్టుకొని, అవును ప్రభు, వాడి క్రియలన్నిటిని కూడా ఆయన తెలియపరిచినందుకు స్తోత్రాలు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. శత్రు బలవంతటిని కూడా మా పాదాల కిందే మీరు పెట్టారు. ఆమేన్. అంత మాత్రమే కాదు నాయన, సాతాను యొక్క తలను కూడా మీరు చితగొట్టి ఆమేన్ మాకు గొప్ప జయాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. నీవు సన్నిధిని మాతో ఉంచారు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడిన ప్రతి కుటుంబం, ప్రతి జీవితాలని మీరు యేసు నామములో విడుదలపరిచి ప్రజలందరకు గొప్ప నెమ్మదిని మీరు కలుగు చేసి ఆశీర్వదించమని
మీ దాసుడు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా. జర్మియాన ద్వారా అనేక కుటుంబాలు మేలులు దీవెనలు అనుభవించడానికి మీరు కృప చూపారు. మీ దాసును కూడా బలంగా వాడుకొని దీవించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.